థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ శ్రీకృష్ణ ఫ్రమ్ ఎస్కే ఛానల్. మనం థర్డ్ ప్రాబ్లం ఉందామండి. ఏ సాలిడ్ షాఫ్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ ఏ పవర్ of 1.25 megawatts running at 300 rpm. Determine its diameter if the permissible shear stress of a shaft material is 80 Newton per mm square. మనకి గివెన్ దట్ సొల్యూషన్ చూద్దామండి. గివెన్ దట్ ఆర్ గివెన్ డేటా ఏమి ఇచ్చారో మనం చూద్దామండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారో మనం ఆన్సర్లో రాద్దాం. ఫస్ట్ మనకి పవర్ ఇచ్చారు 25 మెగావాట్స్ పవర్. P ఈజ్ ఈక్వల్ టు 1.25 మెగావాట్స్ అంటున్నారండి. మెగావాట్స్ మనం దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి పవరు? మనం ఎప్పుడు పవర్ కన్వర్ట్ చేసుకోవాల్సింది వాట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. కిలో ఈజ్ ఈక్వల్ టు 10⁻³ జిగా ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ మెగా ఈజ్ ఈక్వల్ టు 10⁻⁶. ఓకేనండి. మెగావాట్స్ అంటున్నారు కాబట్టి 1.25 ఇంటూ 10⁻⁶ వాట్స్. దాని తర్వాత ఏమి ఇచ్చారండి? మనకి రన్నింగ్ ఎట్ 300 rpm స్పీడ్ ఇచ్చారండి. స్పీడ్ n ఈజ్ ఈక్వల్ టు 300 rpm. ఓకేనండి, స్పీడ్ ఇచ్చాడు. దాని తర్వాత షియర్ స్ట్రెస్ కూడా ఇచ్చారు. టౌ ఈజ్ ఈక్వల్ టు 80 Newton per mm square. మనం ఇక్కడ ఇండైరెక్ట్గా టీని కనుక్కోమన్నారండి. ఇప్పుడు పవర్ ఫార్ములా చూడండి. పవర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు 2n/t/60. మనకి టీ కావాలి. టీ కావాలంటే T ఈజ్ ఈక్వల్ టు P, ఇక్కడ డినామినేటర్లో ఉంది 6, ఇక్కడ ఇంటూలోకి వచ్చేస్తుంది. అంటే డివిజన్లో ఉంది, ఇక్కడికి వస్తే ఇంటూలోకి వస్తుంది. P × 60 2πn. P ఎంత అన్నారండి? పవర్ ఎంత ఇచ్చారు మనకి? 1.25 ఇంటూ 10⁶ ఇంటూ 60 బై 2πn. n ఎంత వాల్యూ ఇచ్చారండి? 300. మనకి టౌ వచ్చేసరికి 397.73 న్యూటన్ మీటర్ వచ్చిందండి. మనకి టార్క్ ఎప్పుడు న్యూటన్ మీటర్లో రాకూడదండి, న్యూటన్ ఎంఎంలో మనకు కావాలి. అప్పుడు న్యూటన్ ఎంఎం అంటే T ఈజ్ ఈక్వల్ 39,788.73 ఇంటూ 10⁻³ వేస్తే మనకి న్యూటన్ ఎంఎంలో వస్తుందండి యూనిట్స్. ఓకేనండి. ఈ టీ తీసుకెళ్ళి మనకు తెలుసు కదా, ఇది సాలిడ్ షాఫ్ట్ అంటున్నారు. సాలిడ్ షాఫ్ట్ T ఈజ్ ఈక్వల్ టు πd³/16 ఇంటూ టౌ. దెన్ D ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ T ఇంటూ 60 ఇంటూ π ఇంటూ టౌ. ఇప్పుడు మనం టీ వాల్యూ వచ్చింది కదండి. మనకి టీ వాల్యూ ఎంత వచ్చింది? 39,788.73 ఇంటూ 10⁻³ ఇంటూ 60 పై ఇంటూ టౌ ఎంత అండి మనకి? 80. అప్పుడు డి వాల్యూ వచ్చేసరికి 136.31 mm. ఇంత వచ్చిందండి వాల్యూ. చాలా ఈజీ ఫార్ములాస్. మనకి గుర్తుండాల్సింది P ఈజ్ ఈక్వల్ 2πnt/60. ఇది ఒకటి గుర్తుండాలి. సాలిడ్ షాఫ్ట్కి T ఈజ్ ఈక్వల్ టు πd³/16 ఇంటూ టౌ. ఇదైతే సాలిడ్ షాఫ్ట్కి. హ్యాలో షాఫ్ట్కి వేస్తే π ఇంటూ D³/16
ఇంటూ టౌ 1 మైనస్ k పవర్ ఆఫ్ 4 హ్యాలో షాఫ్ట్కి ఈ 3 ఫార్ములాస్ గుర్తుంటే మీకు ఈ ప్రాబ్లం మోడల్ నెంబర్ 1 అనేది ఈజీగా ఉంటుంది. 4th క్వశ్చన్ చూద్దామండి. సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ క్వశ్చన్ చదువుదాం చూడండి. ఏ సాలిడ్ షాఫ్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ ఎ టార్క్ 15 kilonewton meter. Find the necessary diameter of a shaft if the available shear stress is 60 Newton per mm square. Given that క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఆన్సర్లో ఆ డేటా రాసుకుందామండి. టీ ఇచ్చారండి. టార్క్ అనేది 50 kilonewton meter అన్నారండి. మనం దీన్ని ఏ యూనిట్లో మార్చుకోవాలంటే న్యూటన్ ఎంఎం యూనిట్లోకి మార్చుకోవాలి. మనకి కే అంటే తెలుసు కదండి. 15 × 10⁻³ ఇంటూ న్యూటన్ మీటర్లో ఉంది, న్యూటన్ ఎంఎంలో మార్చుకోవాలంటే 10⁻³ న్యూటన్ ఎంఎం. దెన్ 15 × 10⁶ న్యూటన్ ఎంఎం టార్క్. దెన్ వీ షుడ్ హ్యావ్ టు అగైన్ ఇక్కడ ఫైండ్ చేయమనింది ఏంటండి, డయామీటర్ ఆఫ్ ఏ షాఫ్ట్ని ఫైండ్ చేయమన్నారు. మనకి షియర్ స్ట్రెస్ ఇచ్చేశారు. మనకి 60 Newton per mm square. 60 Newton per mm square. దెన్ సాలిడ్ షాఫ్ట్ కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, T = πd³/16 టౌ. ఏమైనా ఉందా? ఏం లేదు. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది డి అంటే ఇది. ఇక్కడ చూడండి, డినామినేటర్లో 60 ఉంది, ఇటు వెళ్తే ఇది డివిజన్గా ఉంది, ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది. T × 60/π టౌ. D = T × 60/π టౌ. దెన్ క్యూబ్ రూట్ T ఎంత వచ్చింది మనకి 15 × 10⁶ ఇంటూ 16/π ఇంటూ టౌ ఎంత ఇచ్చారు మనకి 60. ఓకే, 60. దెన్ వీ షుడ్ హ్యావ్ టు క్యాలిక్యులేట్. మనకి డయామీటర్ ఎంత వచ్చిందో చూడాలి. ఫస్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇదేమో నామినేటర్ అంటారు, డినామినేటర్ అంటారు. ఇది క్యాలిక్యులేట్ చేసి దాంతో దీన్ని డివిజన్ చేసి దానికి రూట్ కట్టాలి, క్యూబ్ రూట్ కట్టాలి. అప్పుడు ఆన్సర్ వచ్చింది. డి వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. క్యాల్సీలో 108.38 mm వచ్చిందండి నాకు. ఇదే ఆన్సరు. 108.38 mm వచ్చింది. ఓకే, 5th ప్రాబ్లంకి వెళ్దామండి మనం. 5th question. A propeller shaft turns at 160 radian/second and transmit a power of 50 kilowatts if the shear stress is not to exceed 15 Newton per mm square. Find the diameter of a shaft. దీనికి మనం చూద్దామండి ఆన్సర్. Solution. Given that ఎన్ని ఇచ్చారండి స్పీడు 160 radian/second అంటే ఏంటండి 160 rpm అంతే. ఓకేనండి, మీరు కన్ఫ్యూజ్
కన్ఫ్యూజ్ అవ్వమాకని రేడియన్ పర్ సెకండ్ అంటే ఆర్పిఎం. అండ్ పవర్ ఇచ్చారు, పీతో డినోట్ చేస్తాము పవరు 50 కిలోవాట్స్. మనం పవర్ ఎప్పుడు దేనిలో మార్చుకోవాలి? వాట్స్లో మార్చుకోవాలి. 50 × 10⁻³ watts. And if a shear stress is not exist 50 Newton/mm², shear stress అంటే ఇదే కదండి, టౌ ఈజ్ ఈక్వల్ టు 15 Newton/mm². Then find diameter of a shaft. ఇండైరెక్ట్గా మనకి టీ ఇచ్చాడు. పవర్ ఫార్ములా చెప్పండి. P is equal to 2π/NT/60. Then T is equal to P into 60/2 into pi into N. Then P ఎంత ఇచ్చారండి మనకి? 50 × 10⁻³ into 60/2 into pi into N. మనకి ఎంత ఇచ్చారండి? N 160. ఈ రెండు మనకి డివైడ్ చేస్తే T ఈజ్ ఈక్వల్ టు 2984.11 న్యూటన్ మీటర్ ఉందండి. మనం ఎప్పుడు టార్క్ అనేది మనకి దేనిలో ఉండాలి? న్యూటన్ ఎంఎంలో ఉండాలి. అవును కదా, టార్క్ అనేది ఎప్పుడు న్యూటన్ ఎంఎంలో ఉండాలి. 2984.155 × 10⁻³ న్యూటన్ ఎంఎం. దెన్ వి నో ద షాఫ్ట్. ఇక్కడ హాలో షాఫ్ట్ అన్నారా? నో, మనకి సాలిడ్ షాఫ్ట్ ఫామ్లో రాసుకుందాం. టార్షన్ ఫార్ములా సాలిడ్ షాఫ్ట్ πd³/16 × టౌ. మనకేం కావాలి? డయామీటర్ కావాలి. కాబట్టి డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ³ T × 16 π × టౌ. ఓకేనండి. ఇప్పుడు డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు √/³ T × 60/π × టౌ ఈజ్ ఈక్వల్ టు మనకి టీ ఎంత వచ్చిందండి? 2984.155 × 10⁻³ into 16/π × టౌ. మనకి టౌ ఎంత ఇచ్చారండి? ఫామ్ మనకి క్వశ్చన్లో 15. ఇప్పుడు మనం డి వాల్యూ చూద్దాం. వాల్యూ ఎంత వచ్చిందండి? డి వాల్యూ 100.43 mm. డయామీటర్ ఎంత వచ్చిందండి మనకి? 6th క్వశ్చన్లో ఉన్నామండి మనం ఇప్పుడు. ఏ హాలో స్టీల్ షాఫ్ట్ ఈస్ 225 mm outside diameter and 150 mm inside diameter. Calculate the maximum power this shaft can transmit at 150 rpm revolution per minute if the maximum shear stress is not be exist 7 MN/m². ఒకసారి చూద్దామండి, సొల్యూషన్ చూద్దాం దీనికి. సొల్యూషన్ గివెన్ దట్ క్వశ్చన్లో ఉండేది ఆన్సర్ లెక్కిద్దాం. ఏముంది క్వశ్చన్లో చూడండి. outer diameter of a hollow shaft ఎంత ఉంది? 225 mm ఉంది. ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ఏ హాలో షాఫ్ట్ మనకి ఎంత ఉంది? 150 mm. అండ్ స్పీడ్ వచ్చేసరికి n ఈజ్ ఈక్వల్ టు 150 రెవల్యూషన్ పర్ మినిట్ అంటున్నారు. అసలు రెవల్యూషన్ పర్ మినిట్ అంటే మనకి 150
ఆర్పిఎం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెవల్యూషన్ పర్ మినిట్ అంటే 150 ఆర్పిఎం. అండ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 7 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 70 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి 70 ఇంటూ మెగా అంటే 10⁻6. ఎంఎంలో కావాలంటే 10⁻6. ఇది 10⁻6, 10⁻6 క్యాన్సిల్. అప్పుడు 70 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, 70 పవర్ న్యూటన్ స్క్వేర్. మనకి ఫైండ్ చేయమన్నారు. ఏం ఫైండ్ చేయమన్నారంటే పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనండి. ఇప్పుడు మనకి హాలో షాఫ్ట్కి మనకి ఫార్ములా తెలుసు కదండి. T ఈజ్ ఈక్వల్ టు పై క్యాపిటల్ D³/16 ఇంటూ టౌ. ఎక్స్ట్రా మనం ఏం రాయాలంటే 1 - K పవర్ ఆఫ్ 4, వేర్ K ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ డయామీటర్ బై అవుటర్ డయామీటర్. మనకి ఇన్నర్ డయామీటర్ ఎంత 150 బై అవుటర్ డయామీటర్ ఎంత 225. మనకి K వాల్యూ ఎంత వస్తుందంటే 0.66 వస్తుంది. ఇక్కడ మనం పై క్యాపిటల్ D అంటే 225³/16. టౌ ఎంత అండి మనకి? టౌ వచ్చేసరికి 70. 1 - K 0.66 పవర్ ఆఫ్ 4. మనకి T ఎంత వచ్చిందంటే వాల్యూ 2236,543.989 ఇంటూ 10⁻³ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, వేర్ P ఈజ్ ఈక్వల్ టు 2π/NT/60. మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ పై ఇంటూ n ఎంత అండి 150 ఇంటూ 2236,543.989 ఇంటూ 10⁻³/60. మనకి P ఈజ్ ఈక్వల్ టు 197326.94 వాట్స్ వస్తాయి.